खोलेंगे మరి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతుండగా पवित्र ग्रंथ में प्रभु का जो वचन है उसको हम ध्यान करने जा रहे हैं। మరి మన యొక్క హృదయాలను మన ఆలోచనలు మరి స్థిరపరచుకుందాం। अपने हृदय को अपने विचार को हम स्थिर करेंगे। మీరు ఏకాగ్రత అంతా వాక్యం మీదే పెట్టండి। आपका ध्यान पूरा वचन की ओर ही रखिए। మీరు ఎవరెవరు వచ్చారా లైవ్ లో అయి చూడబాకండి। लाइव में कौन-कौन आया है आप सबको मत देखिए। ఎందుకంటే వాళ్ళపైన మీకు ధ్యానం పోద్ది। क्योंकि उसी की ओर ही आपका ध्यान जाएगा। మీకు ఆ కాన్సంట్రేషన్ అనేది కొంచెం మైండ్ ఏకాగ్రత ఉండదు। आपका ध्यान इस वचन की तरफ नहीं रहेगा। కాబట్టి మీరు వాక్యం వినడానికి మనం వచ్చాం కాబట్టి చక్కగా వాక్యం విందాం। वचन सुनने के लिए हम आए हैं इसलिए वचन ही सुनेंगे। మరి అందరూ బైబిల్ తెరవండి। आइए सब बाइबल खोलेंगे। ప్రియులారా प्रियो దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మనిషి నన్నే సంప్రదించాలి, ప్రతి విషయం నన్నే అడిగి తెలుసుకోవాలి, నా మీదే ఆధారపడాలని దేవుని ఉద్దేశం। परमेश्वर की इच्छा है कि इंसान हर बात पर मुझ पर निर्भर रहे, मुझसे ही पूछ के कार्य करे और मुझसे ही पूछकर चले। ఎందుకంటే क्योंकि దేవుడు పరిశుద్ధుడు, परमेश्वर पवित्र है, కాబట్టి పరిశుద్ధుడు పరిశుద్ధ మాటలే చెప్తాడు, पवित्र पवित्र बात ही बताएगा। కానీ మనిషి అయితే लेकिन इंसान తన ఇష్టం వచ్చిన మాటలు చెప్తాడు, अपने मन मर्जी की बातें बताएगा, తనకు తోచింది చెప్తాడు, उसको जो अच्छा लगा वो बताएगा, తనకు తెలిసింది చెప్తాడు। वो जो जानता है वही बताएगा। ఒకవేళ अगर దేవుని ఎరిగిన వాళ్ళు, जो परमेश्वर को जानते हैं, దేవుని చిత్తాన్ని తెలిసిన వాళ్ళు, जो परमेश्वर की इच्छा को जानते हैं, ఆధారపడే వాళ్ళు, जो परमेश्वर पर निर्भर है, దేవుని భయభక్తులు కలిగిన వారు जो परमेश्वर का डर रखते हैं, దేవుని మాటలే చెప్తారు। वो परमेश्वर की बातें ही बताएंगे। జాగ్రత్తగా గమనిస్తే अगर आप ध्यान देंगे, మొట్టమొదట దేవుడు మానవుడితో మాట్లాడాడు, सबसे पहले परमेश्वर ने इंसान से बातें की, తర్వాత మానవుల ద్వారా ఇంకొక మానవుడితో మాట్లాడాడు। एक इंसान के द्वारा दूसरे इंसान से फिर बातें की। అర్థమైంది మీకు? समझ में आया? మొట్టమొదటి దేవుడు सबसे पहले परमेश्वर ने మనిషితో మాట్లాడాడు, इंसान से बातें की, దేవుడు మనిషితో మాట్లాడాడు, परमेश्वर ने इंसान से बातें की। తరువాత उसके बाद మనిషి ద్వారా దేవుడు ఇంకొక మనిషితో మాట్లాడాడు। एक इंसान के द्वारा परमेश्वर ने दूसरे इंसान से बातें की। దేవుడు ఈ రోజు आज के दिन ప్రతి వ్యక్తి కూడా हर एक व्यक्ति को, మనసును చాలా ఉన్నాడు। हर एक व्यक्ति अपने मन को बहुत टेंशन में रखकर जी रहा है। దేవుని తెలిసిన వాళ్ళు కూడా, परमेश्वर जानते हैं वो लोग भी, తెలియని వాళ్ళు ఎదురు టెన్షన్ వాళ్ళకి, जो नहीं जानते हैं वो तो हमेशा टेंशन में ही रहते हैं। వాళ్ళకి మేలేంటో మరి కీడేంటో మంచి ఏంటో చెడ్డేంటో తెలియదు। बुरा क्या है भला क्या है उनको नहीं पता है। కానీ పిల్లరా इसलिए प्रियो, ఈనాడు ఎక్కడ పడ్డా మనిషి ఒక ఆచారాలతో బ్రతుకుతున్నాడు, कहीं पे भी जाए इंसान आजकल एक परंपरा से जी रहा है, సెంటిమెంట్లతో బ్రతుకుతున్నాడు। सेंटिमेंट रख के जीता है। ఆ సెంటిమెంట్లు మనిషిని ఏం చేస్తుందంటే ఫ్రీగా ఉంచట్లా, वो परंपरा क्या करती है, इंसान को फ्री नहीं रखती है, ఫ్రీగా ఉంచట్లా। फ्री नहीं रखती। కొన్నిసార్లు మనిషి దువిధామే పడిపోతున్నాడు, कई बार इंसान दुविधा में पड़ जाता है, రెండు మనసులు పడిపోతున్నాడు। दो मन उसके अंदर आ जाते हैं। కాబట్టి పిల్లారా इसलिए प्रियो, మనకు దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, परमेश्वर ने हमें पवित्र ग्रंथ दिया है, సంఘం ఇచ్చాడు, कलीसिया दी है, భక్తుల్ని ఇచ్చాడు, भक्त दिए हैं, భక్తుల్ని ఇచ్చాడు। भक्त लोग दिए हैं। మనము ఇనే వాక్యాన్ని బైబిల్లో చూసుకోవచ్చు, जो वचन सुन रहे हैं उसको हम बाइबल में देख सकते हैं, చూసుకోవచ్చు। देख सकते ఎందుకంటే हैं, మనం పోయినసారి చెప్పుకున్నాం జతపక్షి ఉంది మనకి। क्योंकि पिछली बार हमने वचन में सुना था जोड़ी पक्षी है हमारे पास। ఎవరినన్నా నేరస్తులుగా నిరూపించాలంటే ఇద్దరు ముగ్గురు సాక్షులు కావాలి। किसी को कहना है ये दोषी है तो 2-3 गवाह जरूर होने चाहिए। కేవలం మనిషి కొరకే కాదు, सिर्फ इंसान के लिए ही नहीं, దేవుని వాక్యానికి న్యాయం చేకూర్చడానికి, దేవుని వాక్యానికి మర్యాద రావడానికి 2-3 వాక్యాలు జతపక్షి కావాలి మనకి। परमेश्वर के वचन में न्याय देने के लिए, परमेश्वर का वचन सही रीति से पूरा होने के लिए 2 या 3 जोड़ी वाले वचन भी चाहिए। ఆఖరి దినాల్లో దేవుని యొక్క చిత్తాన్ని ప్రభు యేసు ద్వారా ఈ భూమి మీద ప్రకటించాడు 3.5 సంవత్సరాలు। आखिरी दिनों में परमेश्वर की इच्छा को उसने अपने पुत्र यीशु मसीह के द्वारा 3.5 साल पृथ्वी पर प्रकट किया। ఆ దేవుని యొక్క చిత్తాన్ని 12 మంది అపోస్తలులకు ఆయన అందించాడు। परमेश्वर की इच्छा को 12 प्रेरितों के पास उसने पहुंचाया। కాబట్టి మనము इसलिए हमें, సంఘం అనే మనము అపోస్తల యొక్క పునాది మీద కట్టబడ్డాం। हम जो कलीसिया हैं, हम प्रेरितों की नींव में बने हुए हैं। రండి, యేసు ప్రభువు వారు आइए, यीशु मसीह ने మొదటి శతాబ్దంలో पहली शताब्दी में ఆయన సువార్త అందిస్తున్నప్పుడు अपना सुसमाचार पहुंचाते समय ఒక మంచి ఆవేదనమైన ఒక మాట చెప్పాడు। एक बात उसने बताई। మత్తయి मत्ती 15వ అధ్యాయం 15వ అధ్యాయం मत्ती 15 15వ అధ్యాయం
అక్కడ పరిసయ్యులు శాస్త్రులు యేసు దగ్గరికి వచ్చారు. वहाँ शास्त्री फरीसी यीशु मसीह के पास आए। వాళ్ళు ఎక్కువగా ఆచారాలు వ్యవహారాలు జీవించేవాళ్ళు. वो हमेशा परंपराओं से जीते थे। వాళ్ళు చేతులు కడుక్కోకుండా మరి భోజనం చేయటం అనే ఒక విషయాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ. वो वहाँ इस विषय में बात कर रहे थे कि बिना हाथ धोए खाना खाना है। అక్కడ మరి వారు ఎందు నిమిత్తమై పెద్దల ఆ పరంపర ఆచారం అతిక్రమిస్తున్నారు అడిగారు. उन्होंने पूछा तेरे चेले पूर्वजों की परंपराओं को क्यों टालते हैं? ఎందుకు? क्यों? ఇప్పుడు చాలా మంది యేసుప్రభు నమ్ముకున్న క్రైస్తవులు అంటారు, ఏమో లేండి పెద్దలు పెట్టారు మనం ఎందుకు తీసేయాలి వాటిని. यीशु मसीह पर विश्वास करने वाले क्रिश्चियन लोग भी कहते हैं पूर्वजों ने ऐसी परंपरा रखी है, इसको क्यों टालना। బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా, जो बपतिस्मा ले चुके हैं वो भी कहते हैं మేము బాప్తిస్మం పొందుకున్నాం, हमने बपतिस्मा ले लिया है, మేము పరిశుద్ధత పొందుకున్నాం, हमने पवित्र आत्मा पाया है, మంచి విశ్వాసులు, अच्छे विश्वासी हैं। కొందరు ప్రవర్తన కూడా బాగానే ఉంటారు, कई लोगों का चाल चलन बहुत अच्छा होता మంచిదే है, కాదు अच्छी बात है। కానీ लेकिन ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా जब परंपराओं के विषय में आते ఈ हैं వదులుకోలేకపోతున్నారు. इन सब चीजों को नहीं छोड़ पाते। కానీ దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు ప్రియులారా ఈ విషయం. परमेश्वर इस विषय में बहुत दुखित होता है ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నాం, क्योंकि परमेश्वर के वचन को हम टाल देते हैं, నిరర్థకం हम చేస్తున్నాం. टाल देते हैं। ఏమంటారు? क्या कहते हैं? భయ్ ఎప్పుడో పెద్దలు పెట్టారు, ये बात पूर्वजों ने बना रखी है, పెద్దలు పెట్టిన దాన్ని మనం ఎవరు తీసేయటానికి. पूर्वजों ने बना के रखा है, इसको हम कौन होते हैं हटाने वाले। ఇంకొక మాట అంటారు, और एक और बात बोलते हैं మంచికి పెట్టారు చెడ్డకి పెట్టారు, अच्छे के लिए रखा है बुरे के लिए रखा है, ఎందుకు తీసేయాలరా क्या करे क्यों निकालना। అని కొంతమంది అంటున్నారు. और कुछ लोग ऐसा बोलते ఇక్కడ యేసుప్రభు గారు हैं। यहाँ पे यीशु मसीह ने చూడండి అందుకేమన్నాడు చూడండి इस యేసుప్రభు గారు. विषय में क्या कहा देखिए, అందుకు ఆయన రాసి అక్కడ, यहाँ पे लिखा है అందుకు ఆయన फिर उसने మూడో వచనం, तीसरे वचन में మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని యొక్క ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు. उसने उनको उत्तर दिया तुम भी अपनी परंपराओं के कारण क्यों परमेश्वर की आज्ञा टालते हो। పారంపర్య ఆచారం परंपराओं के कारण, వంశాల ద్వారా వస్తున్న ఆచారాలు, जो वंश के द्वारा आती है परंपराएं, వంశాల ద్వారా వస్తున్న ఆచారాలు. वंश के द्वारा। ఇప్పుడు చూడండి, देखिए ఎవరన్నా ఒక వ్యక్తి చనిపోతే మన పెద్దలు अगर कोई व्यक्ति मर जाता है तो हमारे बड़े लोग कहते हैं, వాళ్ళకి ఇంటి పేర్లు ఉంటాయి, उनके घरों के नाम होते हैं, ఆ గోత్రాలు ఉంటాయి. उनके गोत्र भी होते हैं। చనిపోయిన 13వ రోజు మా గోత్రం వాళ్ళు మా ఇంటి పేరు వాళ్ళు 13 రోజు చేసుకుంటాం అంటారు. वो कहते हैं हमारे घर के लोग मर गए हैं तो हम अपने गोत्र वाले हम 13 तारीख को, మాకు 13వ రోజు అంటారు. हमारे लिए 13वां दिन, ఇంకొకళ్ళు అంటారు और दूसरे वाले మాకు बोलते हैं 17వ రోజు అంటారు. हमारे लिए 17वां दिन, ఇంకొకళ్ళు అంటారు और बोलते हैं మాకు 18వ రోజు అండి మాది. हमारे लिए तो 18वां दिन है। ఇలా చనిపోయిన వాళ్ళ గురించి జ్ఞాపకార్థ కూడిగా పెట్టుకోవడానికి ఆ యొక్క రోజు చూస్తారు. मरने वाले व्यक्ति के लिए प्रार्थना रखने के लिए ऐसी तरह दिन देखते हैं। వాళ్ళ యొక్క కుటుంబము, వాళ్ళ యొక్క గోత్రాలు, వాళ్ళ యొక్క వంశాల్లో చూస్తూ ఉంటారు. अपने परिवार में, गोत्र में, वंश में दिन को चुनते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఇలాంటి విషయాలు కొంచెం బైబిల్లో మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. इन बातों के विषय में बाइबल में हमें ध्यान से देखना ఎందుకంటే है, మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం. क्योंकि हम यीशु मसीह के लहू के द्वारा धुले हुए हैं। మన మీద దేవునికి ఎంతో ఆశ ఉంది. हमारे ऊपर प्रभु की बहुत ज्यादा इच्छा है, మనల్ని పరిశుద్ధులుగా చేసుకున్నాడు ఆయన. उसने हमें पवित्र बनाया है। కానీ అపరిశుద్ధుల్ని, అలాంటి ఆచార వ్యవహారాలు కలిగిన వారిని, వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళని మనం దేవుని సన్నిధిలో తీసుకురావాలి. अपवित्र लोगों को, जो इसके अंदर ये परंपराएं हैं, जो वचन के अनुसार नहीं चलते, उनको हमें वचन में लेके आना మనమే चाहिए। కాలు జారి తప్పు చేస్తే, अगर हम ही अपने पैर से फिसल कर गलत करें तो, వెలుగు మార్గంలో నడుస్తున్న మనమే తప్పు చేస్తే, ज्योति में चलने वाले हम ही गलती करेंगे तो, చీకట్లో ఉన్న వాళ్ళు ఏమైపోతారు? अंधकार में रहने वाले क्या हो जाएंगे? ఏమైపోతారు? क्या हो जाएंगे? నిజంగా బ్రదరు, सच में ब्रदर, పాస్టర్ గారండి, पास्टर ఇది जी, కరెక్ట్ అని అంటారు, మమ్మల్ని నమ్మంటారా? क्या ये सही है? इस बात पर हम నీ विश्वास మాట कर వింటే सकते हैं? మాకేమన్నా కీడొచ్చుద్దా? क्या आपकी बात सुनकर करेंगे तो हमारे जीवन में क्या कुछ बुरा होगा? మాకు కీడేమన్నా వచ్చుద్దా? क्या कुछ बुरा होगा? మీ మాట మేము అలాంటి పాటించుకుని ఉంటే, अगर आपकी बात सुनकर इस तरह अगर हम पालन नहीं करेंगे तो, మా పితరులు ఏమైనా కోపపడతారా మా మీద? क्या हमारे पूर्वज हम पर गुस्सा हो जाएंगे? మా దేవతలు ఏమైనా మా మీద ఎలిగేషన్ వేస్తారా? क्या हमारे देवी देवता हमारे ऊपर कुछ करेंगे? అందుకు మనము इसलिए సృష్టి దగ్గరికి వెళ్దాం. हम सृष्टि के पास जाएंगे। మొట్టమొదటిగా सबसे पहले ఎవరైనా పిక్చర్ చూసినప్పుడు వాళ్ళు మొదటి నుంచి చూస్తారు, कोई भी पिक्चर देखता है तो शुरुआत से देखता है, ఇంటర్వెల్ నుంచి చూడరు. बीच से नहीं देखता है। ఇంటర్వెల్ నుంచి చూస్తే అర్థం కాదు నీకు, बीच से देखोगे तो आपको समझ में नहीं आएगा, నీకు అర్థం కాదు. समझ में नहीं ఆ आएगा। ఇంటర్వెల్ తర్వాత చూసింది కూడా నీకు అర్థం కాదు, आपने इंटरवल में जो जो देखा वो आपको बिल्कुल समझ में ఎందుకంటే नहीं నువ్వు आएगा, మొదటి నుంచి చూడలేదు क्योंकि కాబట్టి. शुरुआत से नहीं కాబట్టి देखा। మనం దేవుని గురించి కూడా इसलिए हम परमेश्वर के बारे में भी మొదటి నుంచి మనం తెలుసుకుందాం. शुरुआत से जानेंगे। చూడండి ప్రియారా, देखिए प्रियो, ఆది కాండము उत्पत्ति 1వ అధ్యాయం, पहला अध्याय, ఆది కాండం 1వ అధ్యాయం उत्पत्ति पहला अध्याय
ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకట అగాధ జలం పైన కమ్మి ఉండెను. आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की। पृथ्वी बेडौल और सुनसान पड़ी थी, गहरे जल के ऊपर अंधियारा था तथा परमेश्वर का आत्मा जल के ऊपर मंडराता था। కాబట్టి భూమి నిరాకారము శూన్యముగా ఉన్నది. पृथ्वी बेडौल और सुनसान थी, అప్పుడు ఏ మనుషులు లేరు, कोई इंसान नहीं था तब। ఏది ప్రకృతి అసలు ఏది లేదు మన ముందు. प्रकृति कुछ भी नहीं थी हमारे ప్రకృతి सामने। అంటే కనపడునది. प्रकृति मतलब जो दिखाई देता है, ప్రకృతి प्रकृति। అంటే ఆ ప్రకృతిలో ఆ దేవుడు చేసింది కనపడునది అని అర్థం. मतलब प्रकृति में प्रभु ने जो जो बनाया है वो जो दिखाई दे रहा है। ఇక్కడ చూడండి, देखिए 6 రోజుల్లో సృష్టి చేసి 6 दिन सृष्टि बनाई, 7వ రోజు దేవుడు విశ్రమించాడు. 7वें दिन परमेश्वर ने विश्राम మనం किया। తప్పు చేయడానికి ఇక్కడ మనకి ఆస్కారం లేదు. गलत बताने के लिए मौका भी नहीं है यहाँ पर, తప్పు చేయడానికి అసలు ఆస్కారం లేదు गलत మనకి. करने के लिए मौका ही నిజంగా नहीं మనం है। దేవుని వాక్యం మీద ఆధారపడితే, सच में हम परमेश्वर के वचन पर निर्भर हो जाए, దేవుని యొక్క వాక్యమైన ఎలుగులో గల మనం వాక్యాన్ని చూస్తే, प्रभु की ज्योति में हम वचन को देखे तो, పరిశుద్ధాత్మ సహాయంతో చూస్తే पवित्र आत्मा की मदद से देखे तो ఎక్కడ మనం తప్పు చేసి పని లేదు. कहीं पे भी गलत करने के लिए नहीं है। ఏది యేసుని వెంబడించే వాళ్ళగా, जो यीशु मसीह के पीछे चलते हैं, కొత్త జన్మ జన్మించిన వాళ్ళగా, जिन्होंने नया जन्म पाया है, సత్యం తెలుసుకున్న వాళ్ళగా. जिन्होंने सच्चाई को जाना है। ఇప్పుడు अभी మొదటి రోజు पहले दिन దేవుడు परमेश्वर ने వెలుగు చేశాడు. उजियारा बनाया, మొదటి రోజు. पहले दिन। తర్వాత మీరు 1వ అధ్యాయం మొత్తం చదువుకోండి. बाद में आप पहला अध्याय पूरा पढ़ लीजिए। సమయం ప్రకారంగా నేను చెప్తున్నాను మీకు. समय के हिसाब से मैं आपको कुछ बातें बता रहा हूँ। మొట్టమొదటి దేవుడు వెలుగు చేశాడు. सबसे पहले परमेश्वर ने उजियारा बनाया। దేవుడు ఎలుగుని చీకటితో ఏర్పరిచేశాడు, వేరు చేశాడు. उजियारे को अंधकार से अलग कर दिया। కాబట్టి మొట్టమొదటి చేసిన దేవుడు ఏంటి? ఎలుగు. सबसे पहले परमेश्वर बनाया उजियारा, వెలుగు. उजियारा। తర్వాత उसके बाद అస్తమయము, మరి ఉదయం గలగా ఒక దినం అయిపోయింది. दिन और रात हुआ और एक दिन हो गया। రెండో రోజు. दूसरे दिन दूसरे दिन ఆకాశము భూమి అంటే మధ్యన విశాలమైన ఒక స్థలం చేశాడు. आकाश और पृथ्वी के बीच में एक बड़ा सा विशाल जगह అక్కడ రాశాడు, జలముల మధ్యన ఒక విశాలము కలిగి జలములను ఈ జలమును వేరుపరచనని పలికెను. जल के बीच एक ऐसा अंतर हो गया कि जल 2 भाग हो जाए। तब परमेश्वर ने एक अंतर बनाकर उसके नीचे जल और ऊपर के जल को अलग कर दिया। దాన్ని ఆకాశము అన్నాడు. उसको आकाश। అంటే రెండో రోజు ఏం చేశాడు దేవుడు? दूसरे दिन परमेश्वर ने क्या बनाया? ఆకాశం చేశాడు. आकाश। జాగ్రత్తగా ఎందుకు చెప్తున్న విషయం జాగ్రత్తగా గమనించండి. मैं बता रहा हूँ, क्यों आप ध्यान दीजिए इस पर। పరిశుద్ధాత్మ ఎందుకు చేస్తున్నాడో జాగ్రత్తగా గమనించండి. पवित्र आत्मा क्यों बता रहा है, आप ध्यान दीजिए। రెండో రోజు ఏం చేశాడు? दूसरे दिन क्या बनाया? ఆకాశం. ఆకాశం చేశాడు. आकाश। మరి ఉదయం అయింది, రాత్రి అయింది, పగలైంది. दिन हो गया और रात हो गया। రెండో రోజు అయిపోయింది. दूसरा दिन भी हो गया। మూడో రోజు ఏం చేశాడు? तीसरे दिन क्या बनाया? ఆకాశము కింద ఉన్న జలమును ఒక చోట చేశాడు. आकाश के नीचे के पानी को एक जगह कर दिया। ఆరిన నేల కనపడును గాక అన్నాడు. सूखी भूमि दिखाई दे कहा। దాన్ని భూమి అని పేరు పెట్టాడు. पृथ्वी करके नाम दिया। ఇప్పుడు మనం భూమి అంటున్నాం, हम पृथ्वी कहते हैं, భూమి అంటున్నాం. पृथ्वी कहते हैं। ఇది మనిషి పెట్టిన పేరు కాదు. ये इंसान ने नहीं रखा है। ఆకాశం కూడా దేవుడే పేరు పెట్టాడు. आकाश भी परमेश्वर ने नाम दिया है। భూమిని కూడా దేవుడే పేరు पृथ्वी పెట్టాడు. भी परमेश्वर ने ही नाम दिया है। తరువాత उसके बाद సముద్రం అని పేరు పెట్టాడు. समुद्र नाम दिया। అంటే ఆ జలమంతా ఒక పక్కకి వెళ్ళమన్నాడు. पानी को पूरा एक जगह जाने को कहा। దానికి సముద్రం అని పేరు उसका పెట్టాడు. नाम समुद्र रखा। ప్రియులారా, प्रियो, తరువాత उसके बाद గడ్డిని, घास, విత్తనములు, చెట్లను, बीज वाले पेड़ విత్తనము గల ఫల వృక్షాలను పుట్టించాడు. और फलदायक वृक्ष भी जिनमें बीज होते हैं उसको पैदा किया। జాగ్రత్తగానండి. ध्यान दीजिए। అప్పుడు మూడో రోజు అయిపోయింది. तीसरा दिन भी हो गया। పగలు రాత్రి అయిపోయింది, మూడో రోజు అయిపోయింది. दिन रात हो गया, तीसरा दिन हो गया। నాలుగవ రోజు. चौथे दिन चौथे दिन పగటిని రాత్రిని వేరుపెట్టకు ఆకాశంలో 2 జ్యోతులను చేశాడంట. दिन और रात अलग होने के लिए 2 ज्योतियों को बनाया। అది భూమి మీద ఎలుగుటకు అవి ఆకాశమందు జ్యోతులుగా ఉన్నట్టు కనబడినట్టు చేశాడు. पृथ्वी पर रोशनी देने के लिए, दिखाई देने के लिए बनाया। తర్వాత उसके बाद నక్షత్రాలను చేశాడు. तारों को बनाया। తర్వాత ఏమైంది? రాత్రి పగలైపోయింది. फिर दिन और रात हो गया। 5వ రోజు అయిపోయినప్పుడు वो कौन सा दिन? चौथा दिन हो गया। 4వ రోజు అయిపోయింది. चौथा दिन हो गया। 5వ రోజు. 5वें दिन 5వ రోజు ఏం చేశాడు దేవుడు? 5वें दिन क्या बनाया परमेश्वर ने? చూడండి, देखिए, జలచరాలను చేశాడు. जल जंतुओं को बनाया। మత్స్యములను చేశాడు. कीड़े मकोड़ों को बनाया। చేపలు जल जंतु, చేపలు, రెక్కల గల ప్రతి పక్షిని, ఎగిరే పక్షులు చేశాడు. उड़ने वाले हर पक्षियों को बनाया। జలం మీద సమృద్ధిగా ఉండేటట్టు అన్ని జలచరాలను చేసేసాడు. पानी के ऊपर पूर्ण रूप से, भरपूर रूप से हर जंतुओं को बना दिया। 5వ రోజు. 5वां दिन కానీ लेकिन ఈ యొక్క పక్షుల్ని, ఈ జలచరాలని, వీటన్నిటిని కూడా
ఆయన ఆశీర్వదించాడు. ఫలించండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నిండి ఉండు మరియు పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించెను. ये जल जंतुओं को और जितने भी कीड़े मकोड़े उड़ने वाले पक्षियों को बनाया, उनको आशीष दिया कि पृथ्वी को फूलो फलो और फलवंत बनाओ। మనుషుల్నే కాదు, सिर्फ इंसानों को ही దేవుడు नहीं, చేసిన సృష్టిలో పక్షుల్ని పశువుల్ని అన్నిటినీ దేవుడు ఆశీర్వదించాడు. परमेश्वर ने जो सृष्टि बनाई है उसमें पशुओं को पक्षियों को सबको उसने आशीष दी। ఆరో రోజు ఏం చేశాడు? छठवें दिन क्या किया? పశువులను చేశాడు, पशुओं को बनाया, పురుగులను చేశాడు. कीड़ों को बनाया। కింద చూస్తే మీరు अगर आप देखें 25వ వచనం నుంచి 25वें वचन में అడవి జంతువులను जंगली जानवर పశువులను पशुओं को, నేలను ప్రాకే ప్రతి పురుగును చేశాడు. पृथ्वी पर रेंगने वाले हर कीड़ों मकोड़ों को बनाया। అర్థమైందా? समझ में आ रहा है? ఆ తర్వాత ఆరో రోజు उसके बाद छठवें दिन దేవుడు परमेश्वर ने మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము आए अपनी समानता में अपने स्वरूप में इंसान को बनाएंगे, కాబట్టి इसलिए మనుషులను చేశారు. इंसानों को बनाया। అంటే మనిషిని భూమి మీద ఎందుకు చేశాడంటే మీరు ఈ భూమి మీద మీరు అన్నిటి మీద అధికారం పొందమని. इंसान को इसलिए बनाया कि इस पृथ्वी पर सब चीजों पर आप अधिकार रखो। ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను. मैं आपको एक बात बताता हूँ। ఎన్ని రోజులు कितने दिन? ఎన్ని రోజులు చేశాడు? कितने दिन बनाया? 6 రోజులు. 6 दिन। 7 రోజు ఏం చేశాడు? 7वें दिन क्या किया? విశ్రాంతి తీసుకున్నాడు. विश्राम। అంటే मतलब ఆదివారం నుంచి మొదలెశాడు. रविवार से लिया। ఆదివారం ఏం చేశాడు? रविवार को क्या बनाया? వెలుగును చేశాడు. ज्योति। సోమవారం ఏం చేశాడు? सोमवार को क्या बनाया? ఆకాశాన్ని చేశాడు. आकाश को बनाया। మంగళవారం ఏం చేశాడు? मंगलवार को क्या बनाया? భూమి, पृथ्वी, సముద్రాలు, समुद्र, గడ్డి, घास, చెట్లు, पेड़ पौधे, ఫల వృక్షాలు చేశాడు. फल वृक्षों को बनाया। బుధవారం ఏం చేశాడు? बुधवार को क्या बनाया? సూర్య చంద్రాలు నక్షత్రాలు చేశాడు. सूर्य, चांद और तारा। బుధవారం. గురువారం ఏం చేశాడు? गुरुवार को क्या बनाया? ఎగిరే పక్షుల్ని. उड़ने वाले पक्षी। ఎగిరే పక్షులు. उड़ने वाले पक्षी। తర్వాత उसके बाद జలచరములు. जल जंतु। జలచరములు जल जंतु ఎప్పుడు చేశాడు? ఇది कब बनाया? గురువారం చేశాడు. गुरुवार को। శుక్రవారం शुक्रवार को అడవి జంతువుల్ని, పశువుల్ని, నేలన పాకే పురుగులను చేశాడు. जंगली जानवर, घरेलू पशुओं को और रेंगने वाले कीड़ों को बनाया। ఆ శుక్రవారం మనిషిని చేశాడు. उसी शुक्रवार को इंसान को भी बनाया। అర్థమైందా మీకు? समझ में आ गया? తర్వాత చూడండి మళ్ళీ. उसके बाद देखिए, మొదటి రోజు पहले दिन వెలుగును చేసి ज्योति को बनाकर మంచిదైనట్టు సూచను. सब कुछ अच्छा है, కాదు చదువుకోండి మీరు. आप देख लीजिए। తర్వాత उसके बाद రెండవ రోజు మంచి అని చెప్పలా. दूसरे दिन अच्छा करके नहीं कहा। జాగ్రత్తగా గమనించండి మీరు. ध्यान दीजिए, రెండవ రోజు మంచి అనలా. दूसरे दिन अच्छा है करके नहीं कहा। ఆకాశమును చేసి आकाश को बनाया, దేవుడు మంచి అని చెప్పలా. अच्छा है करके नहीं కానీ कहा। దాన్ని ఇప్పుడు మీకు వివరించడం టైం లేదు కాబట్టి इसका वर्णन मैं नहीं करूंगा क्योंकि समय नहीं है। తర్వాత ఒక సందేశం వివరిస్తాను మీకు. इसका संदेश मैं अलग से दूंगा ఎందుకని మంచి అనలేదు. क्यों इसको अच्छा नहीं कहा। కానీ మూడవ రోజు लेकिन तीसरे दिन చూడండి అక్కడ కూడా ఏమనంటే देखिए, वहां पे भी लिखा है, ఆ 6 నెలల భూమి అని చెప్పి సముద్రం అని చెప్పి గడ్డిని విత్తనం చెట్లు ఇచ్చి దాన్ని మంచిది అన్నాడు. మళ్ళీ सूखी भूमि को पृथ्वी कहा, पेड़ पौधे और फलदायक वृक्ष सब देकर उसको भी देखकर మూడవ कहा రోజు మంచిది अच्छा। అన్నాడు. तीसरे दिन भी अच्छा कहा। నాలుగవ రోజు కూడా चौथे दिन भी మరి సూర్య చంద్ర నక్షత్రాలు చేసి सूर्य चंद्रमा तारे बनाकर అది కూడా మంచిదని దేవుడు చెప్పాడు. उसको भी देखकर कहा अच्छा है। ఐదవ రోజు కూడా पांचवें दिन भी మరి పక్షులను చేసి ఎగిరే పక్షులను చేశాడు. उड़ने वाले पक्षियों को बनाया, చేపలు मछली, అన్ని జలచరాలను చేశాడు. భూమి ఆ యొక్క జలముల్లో విధేయకి जितने भी जल में रहते हैं उन सब जंतुओं को అది बनाया। కూడా మంచిదన్నట్టుగా చూశాడు. उसको भी देखकर कहा अच्छा है। తర్వాత उसके बाद మరి అడవి జంతువుల్ని, పశువుల్ని, నేలన పాకే ప్రతి పురుగును చేశాడు. रहने वाले कीड़े, वन पशुओं को, घरेलू पशुओं को सबको बनाया, అది కూడా మంచిది అన్నాడు. उसको भी अच्छा కాలం తర్వాత बोला। చదువుకోండి మీరు. चाहिए तो आप बाद में देख लीजिए। మరి నరులను చేశాడు. फिर इंसानों को बनाया, నరులను చేసి इंसान को వాళ్ళ बनाकर స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. स्त्री और पुरुष के रूप में बनाया। వాళ్ళు ఈ భూమిని వేలటానికి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. पूरी पृथ्वी पर अधिकार पाने के लिए उनको మీరు अधिकार ఫలించి दिया। అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించమన్నాడు, లోపరుచుకోమన్నాడు. फूलो फलो फलवंत हो जाओ, पृथ्वी में भर जाओ और उसका अधिकार रखो करके बोला। మరి అది కూడా మీరు మంచిదే అన్నాడు. उसको भी अच्छा कहा। చూసారా? देखा, అది కూడా మీకు మంచిదే అన్నాడు. वो भी अच्छा है। చక్కగా మీకు ఆహార మొగును అన్నాడు. పచ్చని చెట్లు ఇవన్నీ ఆహార మొగును అని పలికాడు. जितने भी हरे भरे पेड़ हैं वो तुम्हारे लिए भोजन के लिए జంతువులకు होगा, ఆహారం ఇచ్చాడు. और जंतुओं को भी भोजन दिया। మంచిది. अच्छा है। అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను. इसके लिए मैं एक बात आपको बताता हूँ। 60 సెకండ్లు ఒక నిమిషం. 60 सेकंड मिलके 1 मिनट बनता है। జాగ్రత్తగా పిల్లారా, ध्यान दीजिए प्रिय। వాక్యం ద్వారా మనము తెలుసుకుందాం. वचन के द्वारा ही हम जानेंगे మంచి చెడ్లు మనం ఆలోచించవచ్చా లేదా. अच्छा क्या है, बुरा क्या है, हम सोच सकते हैं या नहीं। వాక్యం ద్వారా మనం క్లారిఫై చేసుకుందాం. वचन के द्वारा ही हम जानेंगे।
60 సెకండ్లు ఒక నిమిషం, 60 सेकंड 1 मिनट, 60 నిమిషాలు ఒక గంట, 60 मिनट 1 घंटा, 24 గంటలు ఒక రోజు, 24 घंटे 1 दिन, 7 రోజులు ఒక వారం, 7 हफ्ते 7 दिन 1 हफ्ता, 4 వారాలు ఒక నెల, 4 हफ्ते 1 महीना, 12 నెలలు ఒక సంవత్సరం. 12 महीने 1 साल, ఈ సంవత్సరాలు కలిసి యుగాలు యుగాలు. साल साल मिलके युग युग हो जाते हैं। అర్థమైందా? समझ में आ रहा है? మరి ప్రతిరోజు మంచిదే అన్నాడు. हर दिन को अच्छा कहा। ఎవరన్నారు? किसने कहा? దేవుడు. परमेश्वर ने। ఎందుకని? क्यों? ఇప్పుడు మనిషి లేడు, तो तब इंसान नहीं था, మనిషి సృష్టిని చేయలేదు. तब इंसान ने सृष्टि को नहीं बनाया। 6 రోజులు 6 दिन 6 రోజులు సృష్టి చేసి 6 दिन सृष्टि बनाई। మంచిది 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 అన్నాడు. अच्छा है अच्छा है अच्छा है कहा। అంటే 6 రోజులు అంటే ఆదివారం నుంచి 6 दिन मतलब रविवार से लेकर ఎక్కడాకా कहाँ तक? శుక్రవారం. शुक्रवार तक। 7 రోజు ఏం చేశాడు? 7वें दिन क्या किया? విశ్రాంతి తీసుకున్నాడు. विश्राम लिया। విశ్రాంతి తీసుకున్నాడు. विश्राम लिया అంటే 7వ రోజు పరిశుద్ధ దినం. मतलब 7वां दिन पवित्र दिन है। అర్థమైంది ఇప్పుడు మీకు? समझ में आ गया आपको? 7వ రోజు ఏంటి? 7वां दिन क्या है? విశ్రాంతి దినం. विश्राम दिन। అది మంచిదే, वो भी अच्छा है, అది మంచిదే. वो भी अच्छा है। అంటే मतलब ఆదివారం నుండి संडे से लेकर శనివారం వరకు, शनिवार तक, ఆదివారం నుండి శనివారం వరకు रविवार से लेकर शनिवार तक అన్ని మంచి రోజులే. सब अच्छे दिन हैं। దేవుడే అన్నాడు మంచిది మంచిది మంచిదని. परमेश्वर ने खुद कहा अच्छा है अच्छा है। చివరికి ఆయన 31వ వచనంలో చూస్తే आखिरी में हम 31 वचन में देखे तो దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. जब परमेश्वर ने जो कुछ बनाया था सबको देखा तो क्या देखा कि वह बहुत ही अच्छा है। ఇప్పుడు దేవునికి సంబంధించిన వ్యక్తులు, जो परमेश्वर से संबंध रखते हैं, దేవుని ఎరిగిన వ్యక్తులు, जो परमेश्वर को जानते हैं, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగబడిన మనం उसके पुत्र के लहू के द्वारा धुले हुए हम लोग సృష్టి క్రమాన్ని చూసుకుంటే अगर सृष्टि के इस नियम को देखें तो ప్రతిరోజు మంచిది అన్నాడు. हर दिन को अच्छा कहा। ఆదివారం నుండి रविवार से लेकर శనివారం వరకు మంచిదే. शनिवार तक सब अच्छा है। మరి ఆ దినము ఎప్పుడు, ఆ సమయం ఎప్పుడు నుంచి మొదలవుతుంది అన్నాను? वो समय कब से शुरू होता है करके मैंने सेकंड। कहा? सेकंड से। ఒక్క సెకండ్. 1 सेकंड से। ఒక్క సెకండ్ లో ఏమవుతుంది ఎవరో తెలియదు. 1 सेकंड में क्या होता है किसी को कुछ नहीं पता। అరే ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఒక సెకండ్ దాకా బాగానే ఉన్నాడురా, 1 सेकंड पहले तो वो अच्छा था, అరే ఏమైనా అర్థం కాలేదు. क्या हो गया पता అంటే नहीं। నీకు ఎక్కడి నుంచి మొదలవుతుంది సమయం? समय कहाँ से शुरू होता है? సెకండ్ నుంచి మొదలవుతుంది. सेकंड से शुरू होता అంటే है, యుగాలు యుగాలు. मतलब युग युग। మరి ఇక్కడ ప్రతి సెకండ్ గాని ప్రతి దినము గాని దేవుడు ఒక్కొక్క దినాన్ని చేసుకుంటూ మంచిది 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 మంచిదంటే తర్వాత వచ్చిన మానవుడు పుట్టిన మానవుడు చెడ్డది అని ఎందుకు అంటున్నాడు? ఈ రోజు మంచిది కాదు, రేపు మంచిది కాదు, ఎల్లుండి మంచిది, ఈ నెల మంచిది కాదు, వచ్చే నెల మంచిది ఎందుకు అంటున్నాడు? हर एक सेकंड और सेकंड से दिन जो परमेश्वर ने बनाए सबको देखते हुए कहा अच्छा है अच्छा है अच्छा దేవుడే है। మంచిది అన్నాడు. परमेश्वर ने तो अच्छा कहा, लेकिन परमेश्वर के बनाए हुए इंसान, उनको पैदा होने वाले इंसान क्यों कहते हैं ये दिन अच्छा नहीं है, वो మానవుడికి दिन अच्छा పుట్టిన नहीं है? వ్యక్తి మానవుడు ఎందుకు అంటాడు చెడ్డదని? इंसान को पैदा होने वाला इंसान ही क्यों कहता है ये दिन अच्छे हैं ये दिन बुरे हैं? ఎక్కడొచ్చింది ఈ లోకం అంటే ये कमी कहाँ से आई? ఆదాము అవ్వలు పాపం చేశారు, आदम हव्वा ने पाप किया, పాపం किया, దేవుడి నుంచి వేరైపోయారు. परमेश्वर से वो अलग हो गए। ఇప్పుడు ఎవరు ఈ దినాలు అమావాస్యలు పౌర్ణమి అంటే దేవుడి నుంచి వేరైన వాళ్ళే అయ్యేది పట్టించుకునేది. कौन कहता है ये अमावस्या है पूर्णिमा है? जो परमेश्वर से अलग हो गए हैं वही लोग इन पर ध्यान ఇప్పుడు देते దానికి हैं। పౌలు గారు ఏమంటారు ఒకసారి చూద్దాం. उसके लिए पौलुस क्या कहता है एक बार देखेंगे। మీరు గమనించి చూసే ఇప్పుడు విన్నారు, आपने अभी तक सुना, చూడండి. देखिए గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక తీయండి అందరూ. सब गलतियों निकालिए। గలతీయులకు రాసిన పత్రిక गलतियों 4వ అధ్యాయం. 4था अध्याय, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4था अध्याय 10వ వచనం చదవండి. 10वां वचन देखेंगे। तुम दिनों और महीनों और नियत समयों और वर्षों को मानते ఇక్కడ हो। నుంచి చదువు నువ్వు. 8 నుంచి చదువు. 8वें वचन से पढ़ेंगे। पहले तो तुम परमेश्वर को ना जानकर చూడండి. उनके दास थे जो स्वभाव से परमेश्वर नहीं, पर अब जो तुमने परमेश्वर को पहचान लिया, वरन परमेश्वर ने तुमको पहचाना, तो उन निर्बल और निकम्मी आदि शिक्षा की बातों की ओर क्यों फिरते हो, जिनके तुम दोबारा दास होना चाहते हो। तुम बहुत अच्छी दिनों बात। और महीनों और नियुक्त समयों और वर्षों को मानते हो। मैं तुम्हारे विषय में डरता हूँ, कहीं ऐसा ना हो कि जो परिश्रम मैंने तुम्हारे लिए किया वे व्यर्थ ठहरे। అర్థమైంది ఇప్పుడు? समझ में आ गया? ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు దేవుని ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారులై ఉన్నారు. కనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైనయు మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా
మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండకూడని ఎలా? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములు, సంవత్సరములను ఆచరించుచున్నారు. అర్థమైంది ఇప్పుడు? समझ में आ गया आपको अभी? దేవుని భక్తుడు, परमेश्वर का भक्त है, పరిశుద్ధుడు, पवित्र है, పరిశుద్ధుడు, पवित्र है. చూడండి, देखिए, ఆయన అంటాడు, कहते हैं, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. मैं डरता हूँ कि तुम्हारे विषय में मैं जो परिश्रम किया है वे व्यर्थ हो जाएगा. మళ్ళీ మీరు రక్షణ పొందక ముందు మూల పాఠాలు ఉండి మళ్ళీ ఆటికి ఎందుకు వెళ్తున్నారు? उद्धार पाने से पहले जो नियम थे फिर उसी में क्यों जाते हो? ఆ సమయంలో దేవుడు నిరని వారు మనం. उस समय हम परमेश्वर से अनजान మన थे. బైబిల్ అంటే తెలియదు, हमें पता नहीं था बाइबल क्या క్రీస్తు है, అంటే తెలియదు, मसीह कौन है पता नहीं సంఘం అంటే था, తెలియదు, कलीसिया क्या है पता नहीं था, అసలు మన పరిశుద్ధ అంటే ఏం తెలియదు. पवित्र मतलब क्या होता है पता नहीं. అప్పుడు చేసాం, तब हमने किया, అప్పుడు చేసాం, तब हमने किया, అప్పుడు ఆచారాలు వ్యవహారాలు ఉన్నాం. तब परंपरा में जिए. ఈ దినం మంచిది, ये दिन अच्छा था, రేపు దినం మంచిది కాదు. कल का दिन अच्छा नहीं है. ఇదిగో 12 గంటలకు ఇంకా మంచి దినం రావట్లేదు. 12 बजे के बाद अच्छा दिन नहीं आ रहा है. అమావాస్య, अमावस्या, ఆషాఢము, పౌర్ణమి. पूर्णिमा. పిల్లలు మనకు పెళ్ళైన తర్వాత ఆషాఢ మాసంలో అల్లుడు రాకూడదు ఇంటికి. शादी होने के बाद ऐसा कोई मास आता है उसमें दामाद को घर में नहीं आना चाहिए, అల్లుడు రాకూడదు. दामाद को घर नहीं आना चाहिए. ఎవరు అంటున్నారు ఈ మాటలు? कौन कहते हैं ये बातें? క్రైస్తవులు. क्रिश्चियन लोग అది ही ఇప్పుడు कहते నా हैं. బాధ. मेरा दुख ये है, అన్ని జనులు అంటే మనం ఇదివరకు అట్లానే ఉన్నాం. మనం अन्य जाति कहे तो कोई बात नहीं, हम भी पहले ऐसे మనం ఆ ही थे. మూల పాఠాలు ఉన్నాం. उस समय हम भी ऐसे जिए అప్పుడు थे, దానికి దాసులు అయ్యాం. उसके हम तब दास थे. మరి కానీ స్వతంత్రం అయిపోయి ఇప్పుడు अब तो हम स्वतंत्र हो गए మన हैं, ప్రభువులోకి వచ్చాం, हम प्रभु में आ गए हैं, రక్షణ పొందాం, उद्धार पा चुके हैं, కొత్తగా జన్మించాం, नए सिरे से जन्म लिया है, వాక్యం అర్థమైపోయింది, वचन समझ में आ गया है, పరిశుద్ధుల యొక్క జాబితాలో మనం ఉన్నాం. पवित्र लोगों की लिस्ट में हम हैं. ఇప్పుడు अभी పౌలు గారు అంటాడు, पौलुस कहता है, మునుపటి వల్లే మరలా వాటికి దాసులు అయిందిరా. क्या फिर से तुम उसके दास हो जाओगे? మళ్ళీ దాసులు అయిపోతారా? क्या फिर से दास बन जाओगे? కాబట్టి इसलिए దినములను, दिनों को, మాసములు, महीनों को, ఉత్సవ కాలమును, नियत समयों को, సంవత్సరములు वर्षों को ఆచరించున్నారు. मानते हो. మరి నేను బండి ప్రయాస అర్థమైపోద్దాం మీకు. जो मैंने मेहनत किया शायद वो सब में पानी फिर తర్వాత जाएगा. उसके बाद 2 కొరింథీ 2 చూద్దాం. दूसरा कुरिन्थियों देखेंगे. 2 కొరింథీ दूसरा कुरिन्थियों రండి, देखिए 11వ అధ్యాయం తీయండి. 11वां अध्याय. 2 కొరింథీ दूसरा కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము అందరు తీయండి. कुरिन्थियों की दूसरी पत्री में 11वां అక్కడ अध्याय. పౌలు గారు ఏం లెటర్ లో ఏం రాస్తాం సంఘానికి? देखिए उस पत्रिका में पौलुस क्या लिखता है कलीसिया को. కొంచెం అవివేకంగా నేను మాట్లాడాను, మీరు సహింపవాలని కోరుచున్నాను. थोड़ी मूर्खता से अगर मैं कहता हूँ तो आप इसको सहलो करके मैं चाहता हूँ. నన్ను గూర్చి మీరేలా గైకను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రధానము చేసింది. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. यदि तुम मेरी थोड़ी सी मूर्खता सह लेते तो क्या ही भला होता. हाँ मेरी सह भी लो, क्योंकि मैं तुम्हारे विषय में ईश्वरीय धुन लगाए रहता हूँ, इसलिए कि मैंने एक ही पुरुष से तुम्हारी बात लगाई है कि तुम्हें पवित्र कुमारी के समान मसीह को सौंप दूं. परंतु मैं डरता हूँ कि जैसे सांप ने अपनी चतुराई से हवा को बहकाया, वैसे ही तुम्हारे मन उस सीधाई और पवित्रता से जो मसीह के साथ होनी चाहिए कहीं भ्रष्ट न किए जाएं. ఎందుకంటే ఈ మాట చెప్పండి. क्यों कही ये बात बताइए. ఇప్పుడు अब ఆదాము సంతానం అంటే పాపంలో ఉన్నవారు అని అర్థం. आदम की संतान मतलब पाप में रहने. ఆదాం పాపం చేశాడు, क्योंकि आदम ने पाप किया. ఆదాం అవ్వ పాపం చేశాడు. आदम अव्वा ने पाप किया. కానీ ఆదాము సంతానం आदम की అంటే संतान. సర్పము కుయుక్తి ఎట్లా హవ్వను మోసం చేసి హవ్వ ఎట్లా ఆదామును మోసం చేసిందో, इस तरह सांप ने अपने चालाकी से हवा को धोखा दिया और हवा ने आदम को धोखा दिया. ఇప్పుడు మనము अभी हम ఆదాము సంతానం నుండి आदम की संतान से ఏర్పరచబడిన వంశంగా चुने हुए वंश में వాగ్దానం యొక్క మనుషులుగా वादा पाए हुए इंसान हुए हैं. క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా ఉన్నాం. ఇప్పుడు मसीह के लोगों के द्वारा धुलकर हम सब अभी ఇప్పుడు पवित्र మనం हैं. క్రీస్తు సంతానం. अब हम मसीह की संतान हैं. మన క్రీస్తు సంతానం मसीह की అంటే संतान है మారు మనసు పొందాం. मतलब मन फिराया है. ఇప్పుడు ఆదాము సంతానంలో ఉన్న వాళ్ళలాగా మునుపటి పాపుల్లాగా మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తే आदम की संतान में रहने के समय जैसा पाप के विचार थे, अगर अभी भी ऐसा ही सोचेंगे तो, ఇప్పుడు కూడా లేదో అనుకుంటే अभी भी उसी तरह सोचेंगे तो, అంటే ఇప్పుడు సైతాను మనల్ని మోసపరుస్తున్నాడు, అవ్వని ఆదాము మోసపరిచినట్లు. अब मतलब शैतान हमें धोखा दे रहा है जिस तरह आदम अव्वा को दिया. ఎవరిని? किसको? క్రైస్తవులు. क्रिश्चियन लोगों को. క్రైస్తవులు. क्रिश्चियन लोगों को. మొన్న ఒక క్రైస్తవురాలు నాకు ఫోన్ చేసింది. एक क्रिश्चियन स्त्री ने मुझे परसों फोन ఆయన किया పాస్టర్ था. అంట. वो पास्टर है. ఆమె 500 మందికి స్వాక్యం చెప్పుతాడు. वो 500 लोगों को वचन बताती है. ఆమె నాకు ఫోన్ చేసి, वो फोन करके, అయ్యగారండి पास्टर जी 31లో మీరు పెళ్లి చేసేయాలి. 31 के अंदर आप
शादी कर दीजिए। ఎందుకమ్మా? मैंने कहा क्यों? ఎందుకు అయితే क्योंकि 1వ తారీఖు షరత్ వస్తుంది అంది. पहली तारीख से श्राद्ध शुरू हो रहे हैं। షరాద్ వస్తుంది. श्राद्ध शुरू हो रहे हैं। షరాద్ అంటే ఏందమ్మా? मैंने कहा श्राद्ध मतलब क्या होता है? చచ్చిపోయిన వాళ్ళకి అన్నం పెడతారు అంది. जो मर चुके हैं उनको खाना देते हैं। అది మంచిది కాదు. वो अच्छा नहीं కానీ होता। ముందే మ్యారేజ్ చేసేయాలి. इसलिए इससे पहले ही शादी कर देनी है। ఎవరామి? कौन है वो? పాస్టరమ్మ. वो पास्टर है। ఎవరమ్మా? कौन है वो? పాస్టరమ్మ. पास्टरम्मा है। 500 మంది సువార్త वो చెప్పుద్ది. 500 लोगों को सुसमाचार बताती है। చూసారా? देखा? అందుకే పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस ने कहा నేను నా ప్రయాస వ్యర్థమైపోద్దేమో. शायद मेरा परिश्रम व्यर्थ हो మరి जाएगा। ఆ అమ్మ ఎవరి ద్వారా రక్షించబడింది మనకు తెలియదు. वो स्त्री किससे उद्धार पाई है हमें नहीं ఎవరి पता। ద్వారా రక్షించబడింది మనకు తెలియదు. हमें नहीं पता। ఆయన ప్రయాస అంతా అర్థమైపోయింది. उसका सारा प्रयास व्यर्थ हो गया। అది ఇక్కడ इसका मतलब ये ఆయన ప్రయాస అంతా उसका అర్థమైపోయింది. सारा परिश्रम व्यर्थ हो गया। ఈమైతే పాస్టర్ అయిపోయింది. ये तो पास्टरम्मा बन गई। ఈ వాక్యం చెబుతుంది. ये वचन बता रही है। వాక్యం చెబుతుంది కానీ वचन तो बता रही है। వాక్యానికి లోబడి లేదుగా. वचन को झुककर नहीं जी रही ఇప్పుడు है। మనం క్రైస్తవులు అయి ఉండి अभी हम क्रिश्चियन हैं, కొత్తగా జన్మించి చెప్పుకుంటూ नए सिरे से जन्म लिया है, कहते हैं చెప్పుకుంటూ మళ్ళీ అదే ఆచారాలు అయ్యే మూఢనమ్మకాలు, वही परंपरा वही बातों का पालन करते हैं, అయ్యే మూఢనమ్మకాలు. उन्हीं का ही पालन करते हैं। ప్రియులారా, प्रियो, అందుకే అంటాడు इसलिए कहता है నాకు భయం వేస్తుంది, मुझे डर लगता है, నాకు భయం వేస్తుంది. मुझे डर लगता है। సాతాను మిమ్మల్ని మోసం చేస్తాడు. शैतान तुम्हें धोखा ना दे दे। ప్రియులారా, प्रियो, కాబట్టి इसलिए ఈ రోజు జాగ్రత్తగా మనం గమనిస్తే आज के दिन हम ध्यान दे तो దినాలు గాని दिन हो, వారాలు గాని हफ्ते हो మాసాలు గాని या कोई भी मास हो, సంవత్సరాలు గాని साल हो, ఏ రోజు కూడా చెడ్డది అంటానికి వీల్లేదు. कोई सा भी दिन अच्छा नहीं है नहीं कह सकते। చూడండి, देखिए అలా అన్న వాళ్ళ గురించి దేవుడు ఒప్పుకున్నాడా యా ద్వేషించాడా? ऐसे जिन्होंने कहा है परमेश्वर ने उनकी बात मानी है या उनसे नफरत किया है। జతపక్షి ఇప్పుడు उसकी जोड़ी पक्षी ఇప్పుడు देखेंगे। జోడి పక్షి మనం చూద్దాం. जोड़ी पक्षी देखेंगे। రెండవ రాజు दूसरा राजा, రండి, आइए 2:21. दूसरा राजा 21। అలా చేసిన వాళ్ళని దేవుడు ఓకే మంచిదేనయ్యా నీ నీ ప్రకారం చేయి అన్నాడా? ऐसा करने वालों को परमेश्वर ने तुमने अच्छा किया ऐसा ही करो करके कहा है क्या? 21లో 21 में యోధా రాజు మనిషి అని ఒక వ్యక్తి ఉన్నాడు. यहूदा राजा मनुष्य करके एक व्यक्ति था। ఒక వ్యక్తి ఉన్నాడు. एक व्यक्ति था। చూడండి 21. देखिए 21। ఆ వ్యక్తి उस व्यक्ति ने, చూడండి 21 दूसरा राजा 21, అతను రాజు అయిన తర్వాత राजा बनने के बाद చెడుతనం జరిగిస్తున్నాడంట. बुरा कार्य कर रहा था। ఏం చేశాడు అతను? उसने क्या किया? ఒకటి, ఉన్నత స్థలాలని అతను తిరిగి కట్టించాడు. ऊंचे स्थानों को उसने फिर से बनाया। బయలు దేవతలకి బలిపీఠ కట్టించాడు. बाल देवता के लिए वेदियां बनाई। దేవతా స్తంభములను జయించాడు. देवताओं के लिए खंबे बनाए। నక్షత్రాలకు మొక్కాడు. तारों के सामने उसने दंडवत किया। తర్వాత 5వ వచనం, उसके बाद 5वां वचन, ఆకాశ సమూహాలకు బలిపీఠలు కట్టించాడు. आकाश के सारे गणों के लिए वेदियां बनाई। అగ్నిగుండాలను తన కుమారులను అగ్నిగుండం దాటించాడు. आग में होम करके अपने पुत्रों को उसने चढ़ाया। జ్యోతిష్కాలు చూశాడు. ज्योतिषी देखा उसने, శకునాలు చూశాడు. मुहूर्तों को देखा। యక్షిని గాండ్రతోనూ సోది గాండ్రతో సాంగత్యం చేశాడు. टोना और ओझे और भूत साधने वालों से व्यवहार करता था। తర్వాత उसके बाद అష్షేరు ప్రతిమని సొలొమోను కట్టించిన మందిరంలో పెట్టాడు. आशेरा की मूर्ति को सुलेमान ने जो मंदिर बनाया उसको वहां रखा। ఎవరైనా? कौन है ये? యోధా రాజు. यहूदा का राजा, మనిషి. मनुष्य। ఓకే, మనిషి बहुत अच्छा మంచిగా చేసావు నువ్వు, मनुष्य तुमने बहुत अच्छा कार्य किया నాకు है, ఇష్టంగానే ఉంది मुझे भी अच्छा लग रहा है। అన్నాడా? क्या ऐसा చూడండి परमेश्वर ने 2 कहा? దినవృత్తాంతాలు देखिए दूसरा इतिहास 33వ అధ్యాయం చేయండి. 33 अध्याय, 33వ అధ్యాయం दूसरा इतिहास 33 33వ అధ్యాయంలో చూస్తే 33 में देखें, అందరు తీయండి. सब खोलिए। 33వ అధ్యాయము 33 अध्याय 10 నుంచి 13 వరకు చూస్తే 10 से 13 तक हम देखें तो 10 నుంచి 13 10 से 13 చూడండి. यहोवा ने मनुष्य और उसकी प्रजा से बातें की, परंतु उन्होंने कुछ ध्यान नहीं दिया। तब यहोवा ने उन पर अश्शूर के सेनापतियों से चढ़ाई कराई और ये मनुष्य को नकेल डालकर और पीतल की बेड़ियों से जकड़कर అర్థమైనా? उसे बेबीलोन को ले गए। तब संकट में पड़कर वह अपने परमेश्वर यहोवा को मानने लगा और अपने पूर्वजों के परमेश्वर के सामने बहुत दीन हुआ और उससे प्रार्थना की। तब उसने प्रसन्न होकर उसकी विनती सुनी और उसको यरूशलेम से में पहुंचाकर उसका राज्य लौटा दिया। तब मनुष्य को निश्चय हो गया कि यहोवा ही परमेश्वर है। అర్థమైంది ఇప్పుడు? समझ में आ गया? ఏమేం చేశాడు? क्या क्या किया था? కుమారులను అగ్నిగుండం దాటించాడు. अपने बच्चों को उसने होम कराया। ఉన్న స్థలాలను కట్టించాడు. ऊंचे स्थाने उसने बनवाई। ఎన్ని చేశాడు? कितना कार्य किया था? శకునాలు చూశాడు. मुहूर्तों को देखा। జ్యోతిష్కాలను చూశాడు. टोना लोगों के पास गया। యక్షిగాండ్రతోటి సోదిగాండ్రతోటి जो भूत सिद्धि करते हैं उनके पास भी गया।
క్రైస్తవులు చేతులు చూపించుకుంటారు, क्रिश्चियन लोग अपने हाथ दिखवाते हैं, హస్తరేఖలు हाथों చూపించుకుంటారు, की रेखाएं दिखवाते हैं, సాధువుల దగ్గరికి వెళ్తారు, साधु लोगों के पास जाते हैं, తాయిదులు కట్టించుకుంటారు, ताबीज बनवाते हैं, పెళ్లికి ముహూర్తాలు, शादी के लिए मुहूर्त देखते हैं। ఈ రోజు మంచిది కాదు, आज का दिन अच्छा ఈ नहीं రోజు है, ఈ పెళ్లి చేయకూడదు, आज के दिन शादी नहीं करनी వచ్చే నెల है, పెళ్లి చేయకూడదు, अगले महीने नहीं ఎవరైనా करना है। చనిపోతే अगर कोई मर गया तो సంవత్సరం దాటక ముందే పెళ్లి చేయాలి, లేకపోతే 3 సంవత్సరాలు కాగాల. अगर जो मर गया 1 साल के अंदर ही उस घर में लड़की के बेटे की शादी होनी चाहिए, नहीं तो 3 साल रुकना है। శకునాలు, शकुन देखना, శుభవచనాలు, शुभ वचन देखना। మరి ఈ యొక్క యూదుల యొక్క రాజు అనేటువంటి మనిషి जो यहूदियों का राजा था मनुष्य, ఈయన చూసినటువంటి విషయాలు జాగ్రత్త మనం గమనిస్తే इसने जो किया उस पर अगर हम ध्यान दें तो దేవుడు ఏం చేశాడంట? परमेश्वर ने क्या किया? ఏం చేశాడు? क्या किया? యెహోవా మనిషి అతని జనులకు వర్తమానం పంపినను వారు చెవి యొద్ద పోయిరి. परमेश्वर ने उस पर ध्यान दिया, फिर भी उन्होंने उस बात पर ध्यान అష్షూర్ नहीं రాజుకు दिया। అప్పచెప్పేశాడు, अश्शूर के हाथ में सौंप दिया, గొలుసులతో కట్టేపిచ్చి बेड़ियों से बंधवाया, బబులోను తీసుకుపోయి बेबीलोन ले गए। అప్పుడు శ్రమలలో ఉన్నాడని తెలిసిపోయింది ఆయనకి. तब उसे पता चला कि परेशानी में है। అప్పుడు దేవుని బతిమలాడుకున్నాడు. तब परमेश्वर से उसने विनती की, తప్పు చేశానయ్యా, मैंने गलती की प्रभु, శుభాలు చూశానయ్యా, मैंने शुभ अशुभ देखा, అశుభాలు చూశాను. मैंने देखा। మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడతారు జనాలు, लोग मन में अलग सोचते हैं, बाहर से अलग बात करते కానీ మన రహస్యాలు హృదయాలు దేవుడు ఎరుగుతాడు. हैं। हमारे गुप्त बातों को, रहस्य बातों को परमेश्वर అక్కడ जानता है। బయట పడతాయి, कल के दिन वहां सामने आ కాబట్టి जाएंगे, ఆయన భయపడాలి మనం. इसलिए हमें उससे डरना चाहिए। కాబట్టి इसलिए ఎవరు కూడా कोई भी ఇది మంచి రోజు ఇది చెడ్డం చూడొద్దు, ये अच्छा दिन है, ये बुरा दिन है, ऐसा ना देखें, చూడొద్దు. मत देखिए। ప్రతి రోజు మంచిది, हर दिन अच्छा है, ప్రతి రోజు. हर दिन। మొదటి రోజు నుంచి 7 రోజుల వరకు దేవుడు అన్ని మంచిది 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 అన్నాడు. पहले दिन से 7वें दिन तक प्रभु ने सब अच्छा है, अच्छा మంచిది है कहा। మంచిది. अच्छी बात है। మరి దేవుడు మంచిదప్పుడు దేవుడి బిడ్డలుగా మనము, परमेश्वर ने जब अच्छा कहा, परमेश्वर की संतान है, ఆయన రక్తంతో కడగబడ్డ మనము, उसके लहू से धुले हैं हम, ఆయన సువార్తని వింటున్న మనము, చదువుతున్న మనము, उसके सुसमाचार को पढ़ते हैं, सुनते हैं हम लोग, బైబిల్ కలిగిన మనము, बाइबल है हमारे पास, మారు మనసును పొందుకున్న మనము, मन फिराया है हमने, మళ్ళా ఆ మూల పాటలకు ఎందుకు వెళ్తున్నాం? फिर से उस पुरानी बातों में क्यों जाते हैं? మళ్ళీ అనుజనుల యొక్క అనుకరణ ఎందుకు చేస్తున్నాం? अन्य जातियों का अनुकरण क्यों करते ఒకప్పుడు हैं? మన అనుజనులమేగా, एक समय तो हम अन्य जाति थे, అనుజనులు మనం కూడా. हम भी अन्य जाति थे। ఈ భూమి మీద దేవుని యొక్క స్వజనులు ఎవరు చెప్పండి? इस पृथ्वी पर परमेश्वर की प्रजा कौन है? ఇజ్రాయేలు యూదులు. इजरायली और यहूदी। ఇజ్రాయేలు యూదులే, इजरायली और यहूदी हैं, వాళ్ళే ఆయన స్వజనులు. वही उसके खुद के लोग हैं, ఎందుకంటే क्योंकि ప్రవక్తలు వాళ్ళవారు. नबी लोग होते చూడండి, हैं। మీరు రోమా देखिए रोमियो 9వ అధ్యాయం, రోమా 9వ అధ్యాయం తీయండి. 9वां अध्याय, 9వ అధ్యాయంలో 9वें अध्याय में చూడండి, देखिए, అందరూ తీయండి. सब खोलिए। 9వ అధ్యాయంలో 9वें अध्याय में చూడండి ఏమంటున్నాడు. 4 चौथा वचन, దత్తపుత్రమును మహిమయు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనారాధనను వాగ్దానమును వీరివి, పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. वे इजराइल है और लेपालकपन का अधिकार और महिमा और वाचाएं, व्यवस्था और उपासना और प्रतिज्ञा उन्हीं की हैं, पुरखे भी उन्हीं के हैं और मसीह भी शरीर के भाव से उन्हीं में से हुआ। అర్థమైంది ఇప్పుడు? समझ में आया आपको? మొదట వాళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు. सबसे पहले परमेश्वर ने उन्हें चुना, అప్పుడు అసలు ఈ యొక్క దేశాలు లేవు, तब ये देश नहीं थे, దేశాలు లేవు. नहीं थे। కాబట్టి इसलिए దేవుడు परमेश्वर ఒక ने ప్రాంతము నుండి एक प्रांत से ఒక వ్యక్తిని, एक व्यक्ति को, ఆ యొక్క జాతిని ఎన్నుకున్నాడు. एक जाति को चुना, అబ్రహాము యొక్క వంశస్థులు. अब्राहम के वंश से, వాళ్ళ ద్వారా మాట్లాడాడు, उनके द्वारा बातें की, వాళ్ళ ద్వారా उनके द्वारा ప్రపంచాలకు సువార్త पूरी అందించాలనుకున్నాడు. दुनिया को सुसमाचार पहुंचाना चाहा। పాత నిబంధనలో కూడా पुराने नियम में भी ప్రవక్తలను పంపించి సువార్త అందించాడు పిల్లారా. नबियों को भेजकर सुसमाचार पहुंचाया। ఎలా యేసు ప్రభు 12 మందిని ఎన్నుకుని సువార్త ప్రపంచానికి అందించాడు. जिस तरह यीशु मसीह ने 12 लोगों को चुनकर सुसमाचार पहुंचाया। కాబట్టి ఇప్పుడు इसलिए अभी మరి ప్రతి ఒక్క రోజు కూడా మంచిది 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 దేవుడు అంటే, हर एक दिन को परमेश्वर ने अच्छा है कहा तो ఆ మంచి వ్యక్తిని, ఆ దేవుని నమ్ముకున్న మనం ఎందుకు మంచిది కాదు ఈ రోజు, ఆ రోజు చెడ్డదని, ఆదివారం నుండి శనివారం వరకు మంచి రోజు ఎందుకు చెడ్డగా మనం అనుకుంటున్నాం? उस अच्छे परमेश्वर पर हम विश्वास करते हैं, तो हम क्यों रविवार से लेकर शनिवार तक ये दिन अच्छा है, ये दिन बुरा है करके सोचते हैं? ఒక రోజు కాకుండా వారం వచ్చిందా? क्या बिना एक दिन के हफ्ता आया है? వారం లేకుండా నెల వచ్చిందా? बिना हफ्ते के क्या महीने आए हैं? నెల లేకుండా సంవత్సరం వచ్చిందా? महीने के बिना साल आए हैं क्या? సంవత్సరం లేకుండా యుగాలు గడిచిపోయినాయా? बिना सालों के युग युग बीत गए क्या? మరి సెకండ్ లేకుండా నిమిషం వచ్చిందా? क्या 1 सेकंड के बिना मिनट आया है? నిమిషం లేకుండా గంట వచ్చిందా? 1 मिनट के बिना 1 घंटा आया है क्या? గంట లేకుండా రోజు వచ్చిందా? 1 घंटे के बिना 1 दिन आया है क्या? రోజు లేకుండా వారం వచ్చిందా? 1 दिन के बिना हफ्ते आए हैं क्या? వారం లేకుండా నెల వచ్చిందా? बिना हफ्ते के महीना आया है నెల क्या? లేకుండా సంవత్సరం వచ్చిందా? महीने के बिना साल आए क्या?
సంవత్సరం లేకుండా ఈ యుగాలు కలిసినాయా? सालों के बिना क्या युग युग आए? మరి ఎందుకు మనం ఈ రకంగా ఒక తీసుకొని అది కూడా క్రైస్తవులు क्यों हम इस तरह बातों को लेते हैं, वो भी क्रिश्चियन लोग खास तौर पर? అన్ని జనులు అంటే మనం క్షమిద్దాం, अन्य जाति कहेंगे तो हम उन्हें क्षमा कर देंगे, క్షమిద్దాం, क्षमा कर देंगे। మనకు తెలియదు నాయన. प्रभु वो नहीं जानते। ఎందుకని? क्यों? దేవుడు మనల్ని ఎలుగుగా ఎన్నుకున్నాడు. परमेश्वर ने हमें ज्योति के लिए అందుకే चुना है, మొదటి దినము ఎలుగు కలుగును గాక అన్నాడు. इसलिए पहले दिन ज्योति हो जाए कहा। మొదటి దినము पहला दिन అంటే ఆదివారము. मतलब रविवार। అందుకే యేసయ్యని ఆదివారం సమాధి నుంచి తిరిగి లేపి ఆయన ఎలుగుగా మనకు ఉంచాడు. इसलिए यीशु मसीह को रविवार के दिन कब्र से जी उठाकर हमारे लिए उसको ज्योति बनाया। అందుకే దాన్ని పరిశుద్ధ దినం అన్నాం మనం. इसलिए हमने उसको पवित्र दिन कहा है, పునరుద్ధాన దినం అన్నాం. पुनरुत्थान का ఎలుగు दिन कहा కలిగిన है। దినం మనం. ज्योति हुआ है మనం उस दिन। చీకట్లో లేం ప్రియులారా. अभी हम अंधकार में नहीं हैं। ఈ యొక్క ఆచారాలు వ్యవహారాలు ఈ యొక్క మూఢ నమ్మకాలు చూడటానికి మనం అంధకారంలో లేవు, हम इस परंपरा में नहीं हैं, వెలుగులో ఉన్నాం. हम ज्योति में हैं। యేసు ఏమన్నాడు? यीशु मसीह ने क्या నేను कहा? లోకానికి వెలుగు, मैं संसार की ज्योति हूँ, నా వెలుగులో నడిచిన వాడు जो मेरी ज्योति में चलता है చీకటి కార్యాలు చేయడు. अंधकार के कार्य नहीं అతను करेगा। అంధకారం నుంచి వెలుగులోకి వచ్చి ఉన్నాడు. वो अंधकार से ज्योति में प्रवेश कर चुका है। ప్రియులారా, प्रियो, ఈ రోజు आज के दिन పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर మనకు వాక్యం ద్వారా మాట్లాడి हमसे वचन के द्वारा बातें किया है। మీరు దినములను సంవత్సరములను అమావాస్యలు పౌర్ణములు ఈ రోజు మంచిది రేపు మంచిది సచ్చిన వాళ్ళ కొరకు బతికిన వాళ్ళు సచ్చిన వాళ్ళుగా ఉంటున్నారు. ये दिन अच्छा है, ये दिन बुरा है, आज अमावस्या है, आज पूर्णिमा है, और जो मर गए हैं उनके लिए हम भी मरे होंगे समान रहते సచ్చిన हैं। వాళ్ళ కొరకు బతికున్న వాళ్ళు సచ్చిన వాళ్ళు అయిపోయారు. मरे हुओं के लिए जीवित लोग भी मरे हुए जैसे हो जाते అందుకే हैं। రాశాడు ఎఫెసీయుల పుస్తకం పత్రికలో, మీరు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉన్నాం అన్నాడు. इसलिए इफिसियों की पत्री में लिखा है, तुम अधर्म के द्वारा पाप के द्वारा मरे हुए हो। కాబట్టి इसलिए ప్రతి రోజు మంచిది, हर एक दिन अच्छा ప్రతి है, సెకండ్ हर మంచిది. एक सेकंड अच्छा है। మోకరిద్దాం, आइए घुटने में ప్రార్థిద్దాం, प्रार्थना करेंगे, అందాం, कहेंगे అయ్యా प्रभु నువ్వు చేసిన ప్రతి ఒక్క దినం మంచిది. आपने जो भी बनाया है हर एक दिन నువ్వు अच्छा है। మంచిదంటే నేను ఎట్ట చెడ్డంటాను? आपने अच्छा किया तो मैं क्यों बुरा बोलूं? నేను ఎవరు నాయన? मैं कौन हूँ? నువ్వు మంచిది అన్న రోజు నేను చెడ్డదంటాను ఎవరినైనా? आपने जिसको अच्छा बनाया है, अच्छा दिन है, उसको मैं बुरा कैसे बोल सकता हूँ? నేను అన్నిల ఆచారంగా ఉన్నానయ్యా. मैं अन्य जातियों की परंपरा में नहीं रहूं, క్రీస్తును నమ్మని వాళ్ళగా, जो मसीह पर विश्वास नहीं करते, సహవాసం లేని వాళ్ళగా, जिनके अंदर संगति प्रभु की नहीं है, కాపరి లేని వాళ్ళగా, जिनके पास पासवान नहीं है, బైబిల్ లేని వాళ్ళగా जिनके पास बाइबल नहीं है, నేను ఎందుకు అనాలి ప్రభు? ऐसी बातें मैं क्यों कहूँ? నాకు అన్ని ఇచ్చావు నాయన. मुझे सब कुछ आपने दिया। ఈరోజు దైవదాసం ద్వారా మీరు మాట్లాడారు, आज के दिन प्रभु के दास के द्वारा आपने बातें किया। మిమ్మల్ని అపమానపరచను. आपका अपमान मैं नहीं करूँ। మనిషి జీవితం ఏమైపోయింది? मनुष्य का जीवन कैसा हो गया? సొలొమోను ఏమైపోయింది చూడండి. सुलेमान का जीवन क्या हो गया देखिए। సొలొమోనుతో మాట్లాడే సమయంలో విన్నాడా? सुलेमान से परमेश्वर ने बातें की तो उसने सुना क्या? సొలొమోను చేసిన దానికే దావీదుకు ఒక గోత్రమే ఉంది చూసారా? सोलोमन ने जो कार्य किया उसी वजह से दाऊद के पास सिर्फ एक ही गोत्र ఒక్క है। గోత్రమే ఉంది. एक ही गोत्र అది है। సొలొమోను చేసిన తప్పు కోసమే. सुलेमान ने गलती की इसलिए। సొలొమోను కూడా ఏం చేశాడు? सुलेमान ने क्या किया? దేవతలు మొక్కాడు. देवताओं के सामने उसने पूजा की। ప్రియులారా, प्रियो, కాబట్టి इसलिए ఈ రోజు నుంచి आज से తెలిసింది మనకు, हमें पता चल गया మంచి చెడు చూడొద్దు. बुरा क्या है भला क्या है ना देखें। ఒకటి, एक बात, మీరు ఏమైనా కార్యం చేయదలుచుకుంటే अगर आप कुछ करना चाहते हैं, మీ యొక్క సువిధాలు అంటే తెలియమంటే చదువులంటే అంటే మీ అవసరాలను బట్టి, मतलब आपकी जरूरतों को देखें। ఇదిగో మనకు పనులు ఉన్నాయి, इस दिन हमारे लिए बहुत सारे काम हैं। అనుకూలత मतलब आपको जब जिस दिन सहूलियत लगे, నేను వాళ్ళు పెట్టుకోండి. जिस दिन आपको सहूलियत लगे उस दिन रख ఈ लीजिए। నెలలో మనకు అనుకూలత లేదు, इस महीने में हम बिजी हैं, అనుకూలత లేదు మనకి, हमारे पास समय नहीं है, పోయి బాగుంది कोई बात नहीं, చలో పెట్టుకుందాం. अगले महीने रख लेंगे। తప్పే ఉంది? गलत क्या है? మనకు అనుకూలత లేదు కదా, क्योंकि सहूलियत अभी ठीक नहीं है, మనకు కరెక్ట్ అనుకూలత లేదు. सही समय नहीं है हमारे पास। మంచి अच्छी बात है, ఒకసారి డేట్ కూడా పెట్టుకుంటాం. एक बार डेट भी फिक्स कर लेते हैं। అరే ఆ టైంలో కొంచెం అనుకూలత లేదు సమయం, अरे उस समय ज्यादा बिजी हो रहे हैं, పోయి బాత్ నెక్స్ట్ పెట్టుకుందాం. कोई बात नहीं, अगली बार रख लेंगे। అది ऐसा है। అంతేగాని మంచి చెడ్లు మాత్రం చూడదు, ये दिन अच्छा है, ये दिन बुरा है, ऐसे मत देखिए। ముహూర్తాలు చూడదు, मुहूर्तों को बिल्कुल मत देखें। పూజారుల దగ్గరికి వెళ్ళి అడగొద్దు. पुजारियों के पास जाके मत पूछिए, మా అమ్మాయి పేరు ఇది, मेरी बेटी का नाम ये है, మా అబ్బాయి పేరు ఇది, मेरे बेटे का नाम ये है, వీళ్ళిద్దరికి ఏ టైం కుదిరిందో చూడు. इन दोनों के लिए कौन सा समय मिल रहा है देखो। వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, वो कुछ ना कुछ बताएंगे, ఏదో ఒకటి చూసి చెప్తారు, कुछ ना कुछ देखकर అది बताएंगे। మంచిది అనుకో. वो अच्छा है करके मत सोचिए। ఎందుకని? क्यों? అందరూ ఆదాం సంతానం, सब आदम की संतान, అందరూ అవ్వ సంతానం, सब हवा की संतान, ఆదాం అవ్వ సంతానం. आदम और हवा की संतान है। మనం కూడా, हम भी, కానీ మనము लेकिन हम మారు మనసు పొంది हमने मन फिराया, క్రీస్తు రక్తం ద్వారా కడగబడి मसीह के लहू के द्वारा धुले हैं, ప్రాచీన శుభ
స్వభావాన్ని వదులుకొని पुराने स्वभाव को छोड़ दिया పాప है, క్షమాపణ పశ్చాత్తాప మారు మనసు పొంది पापों की क्षमा पश्चाताप मन फिराव पाया పరిశుద్ధ है, గ్రంథాన్ని నమ్ముకుని पवित्र ग्रंथ को माना है, మనం కన్నిటి నుంచి బయటకు వచ్చేసాం. और इस सब से हम बाहर आ మళ్ళీ चुके ఆ हैं। మూల పాఠాల దాసులుగా ఉండొద్దు మనం. फिर उन्हीं बातों में जाकर उनके दास ना बने, కాబట్టి వాక్యానుసారంగా మనం జీవిద్దాం. इसलिए वचन के अनुसार हम जिएंगे, లేకపోతే नहीं तो మనిషికి ఏం జరిగిందో మనకు కూడా జరగదు. मनुष्य के साथ जो हुआ हमारे साथ भी हो ఎందుకంటే सकता है। దోషిని నిర్దోషులు ఎంత దేవుడు. क्योंकि परमेश्वर दोषी को निर्दोष नहीं करेगा। రండి ప్రార్థన. आइए प्रार्थना రండి करेंगे, ప్రార్థన. आइए प्रार्थना करेंगे। స్తోత్రం ప్రభు వందనాలు.